హాయ్ హలో వెల్కమ్ టు జాసన్ మీడియా. అందుకే సావిత్రి చనిపోయినా చూడటానికి వెళ్ళలేదు. సీనియర్ హీరోయిన్ కృష్ణకుమారి కామెంట్స్ వైరల్. తెలుగు చిత్ర పరిశ్రమలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న హీరోయిన్ కృష్ణకుమారి దశాబ్దాల పాటు సినీ ప్రపంచంలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలతో తనదైన ముద్ర వేసింది. గతంలో ఓ ఇంటర్వ్యూలో తాను చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. చీరకట్టులో పోత పోసిన బొమ్మల్లా కనిపించిన ఆమె తన అందం, అమాయకత్వం, అభినయంతో ఆ తరం తెలుగు ప్రేక్షకుల మనసులను గెలుచుకున్నారు. అగ్ర నటీమణులు ఉన్న రోజుల్లోనూ తనదైన బాణిని సంపాదించుకున్న ఆమె కొన్ని ప్రత్యేక పాత్రలు సైతం చేశారు. వివాహం తర్వాత నటనకు దూరమైన తెలుగు ప్రేక్షకుల మనసుల్లో ఆమె పాటలు ఇప్పటికీ నిలిచే ఉన్నాయని కృష్ణకుమారి అభిప్రాయపడ్డారు. తెలుగుతో పాటు హిందీ, తమిళం, కన్నడ భాషల్లోనూ నటించినట్లు కృష్ణకుమారి వెల్లడించారు. హిందీలో ఒక చిత్రం తర్వాత 4 చిత్రాల అవకాశాలు వచ్చినా విమానం ప్రయాణంపై భయం వల్ల, అలాగే తనకు నచ్చిన భాషల్లోనే స్వేచ్ఛగా నటించాలనే ఉద్దేశంతో ఆ అవకాశాలను వదులుకున్నానని ఆమె వివరించారు. తమిళంలో నటించినప్పటికీ ఆ వాతావరణానికి అంతగా దగ్గర కాలేకపోయానని, అందుకే తెలుగు చిత్రాలపైనే ఎక్కువ దృష్టి పెట్టానని తెలిపారు. ప్రముఖ నటి సావిత్రితో తన అనుబంధం గురించి మాట్లాడుతూ, ఇద్దరం చాలా స్నేహంగా అక్కా చెల్లెల్లా ఉండేవాళ్ళమని కృష్ణకుమారి చెప్పారు. ఒక పాత్రలు ఒకరు చెయ్యాలనే పోటీతత్వం లేదని, సావిత్రి అద్భుతమైన నటి అని, ఆమె పాత్రలు ఆమెకి, తన పాత్రలు తనకు సరిపోతాయని అన్నారు. సావిత్రి జీవితం చివరి దశలో విషాదంగా మారడంపై కృష్ణకుమారి తీవ్ర ఆవేదన, కోపం వ్యక్తం చేశారు. అంతటి గొప్ప కళాకారిణి అలా ఎందుకు కావాల్సి వచ్చిందో అర్థం కాలేదని, ప్రతి ఒక్కరూ తనను తాము కాపాడుకోవడం ముఖ్యమని ఆమె చెప్పారు. ఆ రోజుల్లో అందాన్ని కాపాడుకోవడానికి ఎటువంటి బ్యూటీ ట్రీట్మెంట్లు లేవని, బ్యూటీ పార్లర్లకు వెళ్ళలేదని ఆమె గుర్తు చేసుకున్నారు. సహా నటీనటులతో తన అనుభవాలను పంచుకుంటూ, అక్కినేని నాగేశ్వరరావు గారు చాలా సరదాగా, సహకారంగా ఉండేవారని, తప్పు చేస్తే సరిచేసేవారని తెలిపారు. ఎన్టీ రామారావు గారు కొద్దిగా రిజర్వ్డ్గా ఉన్న షార్ట్ విషయంలో చాలా ఖచ్చితంగా ఉండేవారని పేర్కొన్నారు. కాంతారావుతో 28 చిత్రాలు, జగ్గయ్యతో కొన్ని చిత్రాలు చేశానని చెప్పారు. దర్శకుడు విఠలాచార్య గారి దర్శకత్వంలో 15 చిత్రాల్లో నటించినట్లు తెలిపారు. సినీ పరిశ్రమలో నాటి నేటి తరం నటీనటుల మధ్య మార్పులను వివరిస్తూ, ప్రస్తుత తరం మరింత బహిరంగంగా స్వేచ్ఛగా ఉన్నారని, తమలా ఇన్నోసెంట్గా ఉండారని తెలిపారు. సినిమాల్లో చీరకట్టులో నడుము చూపించకూడదు వంటి ఆంక్షలు తానెప్పుడు పెట్టలేదని తెలిపారు. అయితే లక్షాది చిత్రంలో స్విమ్మింగ్ కాస్ట్యూమ్ వేసుకొని అడిగినప్పుడు తాను ధరించనని చెప్పినట్లు వివరించారు. అయితే ఎన్టీ రామారావు గారు బాగుంటుందని చెప్పడంతో చిత్రీకరించాలని, కానీ సెన్సార్ విభాగం ఆ సన్నివేశాన్ని తొలగించిందని గుర్తు చేసుకున్నారు.